హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ల ధృవీకరణ కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ గడువును మరోసారి పొడిగించింది. పెన్షన్ కోసం ఉద్యోగులు సమర్పించిన లక్షలాది దరఖాస్తులు యాజమాన్యాల దగ్గర పెండింగ్లో ఉండడంతో గడువు పొడిగించే ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదించింది. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ లేదా జాయింట్ ఆప్షన్ల ధృవీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఈపీఎఫ్ఓ గతంలో ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2022 నవంబర్ 4 నాటి సుప్రీంకోర్టు ఆర్డర్కు అనుగుణంగా అర్హులైన పెన్షనర్లు సభ్యుల కోసం 2023 ఫిబ్రవరి 26న ఈ సదుపాయాన్ని ప్రారంభించింది. 2023 మే 3 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగా, ఉద్యోగుల అభ్యర్థన మేరకు గడువును మరో 4 నెలలు అంటే 2023 జూన్ 26 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2023 జూలై 11 వరకు 15 రోజుల అవకాశం ఇచ్చింది. 2023 జూలై 11 నాటికి ఆప్షన్, జాయింట్ ఆప్షన్ల ధృవీకరణ కోసం పెన్షనర్లు మరియు సభ్యుల నుంచి 17.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారు పెన్షనర్లు, సభ్యుల వేతన వివరాలను అప్లోడ్ చేయడానికి వ్యవధిని పొడిగించాలని ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి అభ్యర్థనలు రావడంతో యజమానులకు వేతన వివరాలను ఆన్లైన్లో సమర్పించడానికి 2023 సెప్టెంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఇది మళ్ళీ 2023 డిసెంబర్ 31కి జరిగింది. మరియు ఆ తర్వాత కూడా ఆప్షన్ అండ్ జాయింట్ ఆప్షన్ల ధృవీకరణ కోసం 3.6 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ప్రాసెసింగ్ కోసం యాజమాన్యాల వద్ద ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దీంతో ఈ మిగిలిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడం కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరోసారి సదుపాయాన్ని పొడిగించే ప్రతిపాదనను ఆమోదించింది. 2024లో మే 31 లోపు యాజమాన్యాలు తమ ఉద్యోగుల వేతన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ అయితే మరోసారి అయితే గడువు పొడిగించింది ఫ్రెండ్స్. 2024 మే 31 లోపు అయితే గడువు పొడిగించింది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.